నమస్కారం గురుగారు. జై శివనారాయణ. గురుగారు, మనకి ప్రతి సంవత్సరం పుష్కరాలు అనేది వస్తూ ఉంటాయి. అయితే మనకి ఈ సంవత్సరం కూడా రాబోతుంది కాబట్టి ఏ పుష్కరాలు రాబోతున్నాయి, ఎప్పుడు ప్రారంభం, ముగింపు ఎప్పుడు, దాని గురించి తెలియచేయండి. అలానే మనకి ఈ యొక్క 2025 సంవత్సరం మే మాసంలో ఏర్పడే పుష్కరాలు వచ్చేసి సరస్వతి నది పుష్కరాలు. మనకి ఏదైతే నవగ్రహాలు ఉన్నాయో ఈ గ్రహాల మార్పిడి వల్ల పుష్కరాలు ఏర్పడతాయి. అందులోనూ గురుగ్రహం, ఈ యొక్క గురుగ్రహము ఏ స్థానం నుంచి ఏ స్థానంలోకి అడుగు పెడుతుందో ఆ గురుగ్రహం మారినప్పుడు ఖచ్చితంగా మనకి పుష్కరాలు అనేది ఆరంభమవుతాయి. ఈ గురుగ్రహం ఈసారి మనకి మే 15వ తారీఖున గ్రహ మార్పిడి అనేది జరుగుతుంది. ఈ మే 15వ తారీఖున మారిపోయేటువంటి గ్రహం ఏదైతే ఉందో గురువుది. ఆ గ్రహ మార్పిడి వల్ల మనకి పుష్కరాలు అనేది ఆరంభమవుతూ ఉన్నాయి. ఇది మనకి ఈ సంవత్సరం సరస్వతి నది పుష్కరాలు ఆరంభమవుతున్నాయి. ఇవి 12 రోజుల పాటు కొనసాగుతాయి. ఒకటి. రెండోది వచ్చేసి ఈ పుష్కర కాలం అనేది సమయం ఉదయము 3:45 గురువు మార్పిడి జరుగుతుంది. 15వ తారీఖు మే మాసం 2025 సంవత్సరం. ఆ రోజు నుంచి మనం లెక్కేసుకుంటే కనుక 12 రోజుల పాటు పుష్కర కాలం అంటారు. 12 రోజుల పాటు మనకు పుష్కరాలు అవుతూ ఉంటాయి. సమీప దూరంలో ఉన్నటువంటి వారు, వెళ్ళగలుగుతాము అని ఓపికన్న వారు సరస్వతి నది వరకు వెళ్ళి స్నానం ఆచరించవచ్చు. పుణ్యస్నానాలు అంటారు. అలానే వెళ్ళనటువంటి వారు, కుదరనటువంటి వారు ఇంకా వారికి సమీప దూరంలో ఉన్నటువంటి నదులు, సముద్రాలు, కాలువలు, ఏరు, సెలయేరు, కోనేరు, బ్రహ్మగుండం ఇలాంటి వాటిల్లో కూడా స్నానం ఆచరించేటువంటి విధి విధానం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ సరస్వతి నది అంత దూరం వెళ్ళేటువంటి అవకాశాలు ఉండకపోవచ్చు. అందుకని వారికి సమీప దూరంలో ఉన్నటువంటి వాటి అన్నింటిలో స్నానాలు ఆచరించేటువంటి విధి విధానం అయితే ఉంది. అలానే సముద్రంలో కూడా స్నానం ఆచరించవచ్చు పుష్కర కాలంలో. ఇంకొకటి విషయం ఏంటంటే ఈ పుష్కరాల సమయంలో ఎప్పుడైతే వీరికి పెద్దలకి, ఇంట్లో పెద్దలు, పూర్వీకుల దోషం కానీ పితృదోషాలు కానీ ఉన్నవారు వారి యొక్క కార్యక్రమాలు చేసుకోవడానికి అనువైనటువంటి స్థలం, అనువైనటువంటి సందర్భం, అనువైనటువంటి అవకాశం ఈ పుష్కర కాలంలో చేసుకుంటే అది స్వర్గలోకానికి దర్శనం పెద్దవారికి ఉంటుందని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. పెద్దవాళ్ళకి పెడితే ఈ సమయంలో, ఇలాంటి సమయంలో పెద్దవాళ్ళ కార్యక్రమాలు చేసినట్లయితే అది డైరెక్ట్గానే స్వర్గలోకానికి దర్శనం ఉంటుంది అని చెప్పేసి మనకి పురాణాల్లో చెప్తూ ఉన్నాయి. అలా చేయడం ద్వారా, కార్యక్రమం చేయడం ద్వారా పితృదోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మనం చేసేటువంటి కార్యక్రమాలన్నింటిలోనూ విఘ్నాలు జరగకుండా ఉంటాయి. ఒక్కొక్క సంవత్సరం మనము పెద్దవారికి మర్చిపోతూ ఉంటాము, ఒక్కొక్క సంవత్సరం మనం పట్టించుకోము, మనకు కుదరవచ్చు కుదరకపోవచ్చు. కానీ పుష్కర కాలంలో కనుక మనం చేస్తే అప్పుడు ఆ పెద్దవారు శాంతిస్తారు అని చెప్పేసి మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. కావున ఎవరైనా చేయాలనుకుంటే అక్కడ స్నానం ఆచరించే వారు చేసుకోవచ్చు. మరొకటి, కొత్తగా పెళ్ళి అయినటువంటి వారు చేయకూడదు. కొత్తగా పెళ్ళి అయి ఉన్నటువంటి వారు స్నానం కూడా ఆచరించే అవసరం లేదు. సంవత్సరం పాటు పుష్కరాలు సంబంధించినప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు చేయొద్దండి. నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ కొత్తగా పెళ్లి అయి ఉంటే విడి సమయాల్లో చేసుకోవచ్చు. కానీ పెళ్లి అయి ఉండి పెద్దవాళ్ళ కార్యక్రమం చేయకూడదు. అలానే పుష్కర కాలంలో పెద్దవాళ్ళ కార్యక్రమాలు కూడా చేయకూడదు. స్నానాలు కూడా ఆచరించేటువంటి అవసరం లేదు. పుణ్యస్నానాలు కూడా ఆచరించేటువంటి విధానం అయితే అవసరం లేదు. ఇది పెళ్ళి అయ్యి సంవత్సరం కాలం అయింది అంటే వారు చేసుకోవచ్చు. సంవత్సరం వరకు కూడా చేయడానికి ఉండదు. ఇంకొకటి, కన్యాదానం చేసినటువంటి తల్లిదండ్రులు ఉంటే వారు కూడా పుష్కర కాలంలో స్నానం చేయకూడదు. మరొకటి, పుష్కర కాలంలో తల్లిదండ్రులు ఎవరైతే కన్యాదానం చేసిన వారు ఉంటారో, తల్లిదండ్రులే కాకుండా పిల్లవాడి యొక్క తల్లిదండ్రులు ఉంటారో వారు కూడా స్నానం చేయకూడదు. జన్యధారణ చేసిన వారు కానీ, కన్యాదానం చేసిన వారు కానీ, అంటే పెళ్లి కొడుకు వారి తల్లిదండ్రులు, పెళ్లి కూతురు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ పుష్కర కాలంలో పెద్దవారి కార్యక్రమాలు చేయకూడదు. సంవత్సరం పాటు వారికి అవసరం లేదు. అలానే స్నానం కూడా వారికి ఆచరించే అవసరం లేదు. అందుకని చెప్పేసి వారి వరకు కాకుండా వేరే అంకా పర్సన్స్ ఎవరైతే ఉంటారో వారందరూ కూడా చేసుకోవచ్చు. మరొకటి, ఎవరైతే ఒడుగు వరకు చేసుకుంటారో వారు స్నానం ఆచరించవచ్చు. ఏదైనా విద్యలు తీసుకునేటువంటి వారు, గురువుగా బాధించుకునేటువంటి వారు, ఏదైనా ఉపాసన తీసుకున్న వారు స్నానం ఆచరించవచ్చు. అంతేకాని పెళ్ళి అయ్యి ఇంకొకరి మెల్లో తాళి కట్టిన వారు మాత్రం, జీలకర్ర బెల్లం పెట్టి తాళి కట్టి సాక్ష్యాలు తీసుకున్న వారు మాత్రం స్నానాలకి పనికిరారు. ఒక సంవత్సరం పాటు మాత్రము. ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇకపోతే ఈ పుష్కరాలు మాత్రము, ఈ పుష్కరాలకి
స్నానం చేసిన రోజున ద్వాదశ రాసుల వారే కాకుండా ప్రతి ఒక్కరు కూడా స్నానం ఆచరించవచ్చు. పెద్దవారు పిల్లలు అని లేకుండా మనం ఎవరెవరైతే చెప్తామో వాళ్ళు కాకుండా అందరూ కూడా స్నానం ఆచరించవచ్చు. స్నానం ఆచరించిన మిమ్మట ఆర్థిక స్థితిగతులు, ఆరోగ్య స్థితిగతులు, ఇంకా ఏదైనా సాధించాలన్నా, నరదిష్టి, నరఘోష, శత్రుభయం, శత్రుపేడ, అలానే హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్ ఇలాంటివి ఏదైనా చేతబడి లాంటివి జరిగిందన్నా, ఇక్కడ ఏది చేసినా కలిసి రావట్లేదన్నా, దారిద్రాలున్నా, ఇంకా వేరే ఏదైనా దోషాలున్నా కూడా ఈ స్నాన సమయాల్లో దానాలు చేసుకోవటం, ఈ స్నాన సమయాల్లో మనకి ఏదైనా చెడు అలవాటు ఉంటే కూడా ఆ చెడు అలవాటును మనం వదిలించుకునే దానికి అర్హుగా ఉంటుంది. అప్పుడు మనకి కలిసి వస్తుంది అన్ని రకాలుగా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక సిగరెట్ అలవాటు ఉంది. ఈ సిగరెట్ అలవాటు మీరు మారేయాలనుకున్నారు, ఒక పెట్టె సిగరెట్లు తీసుకెళ్ళేసి ఆ నది దగ్గర, సముద్రం దగ్గర స్నానం ఆచరిస్తారు కాబట్టి ఒక 3 మునకలు ముక్కు మూసుకొని వేసేసి ఆ సిగరెట్ పెట్టిన జన్మలో నేను ముట్టుకోను, ఈ సిగరెట్ పెట్టి నేను వదిలేస్తున్నా, నేను ఇంక తాగను, నేను ఇంక ముట్టుకోను, నేను తాగను, కానీ నాకు ఈ పని కావాలి, నేను జీవితంలో ఎదిగేదానికి ఏదైతే కావాలో అది నాకు కావాలి, సమకూర్చుకోవాలి అనుకుంటే మళ్ళీ వచ్చేటువంటి పుష్కరాలకి అంటే 18 మాసాలకి మళ్ళీ వచ్చేటువంటి పుష్కరాలకి మీకు ఖచ్చితంగా ఆ దేవతలు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా మీకు సానుకూలంగా మొక్కుకున్నటువంటి మొక్కు ఏదైతే ఉందో దీన్ని తీర్చేటువంటి ప్రక్రియ కూడా ఉంటుంది. కావాలంటే ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయొచ్చు, కానీ వాడికి ఉన్న చెడు వ్యసనాన్ని ఖచ్చితంగా వదిలివేయాలి. అలానే వదిలేయాలనుకుంటే అలాంటి అలవాటు లేదు, మనం జీవితంలో ఎదగాలి, మన జీవితంలో ముందుకు రావాలి, నా గోల్స్ అన్నీ సక్సెస్ అవ్వాలి, నేను విదేశానికి వెళ్ళాలి, లైఫ్లో సెటిల్ అవ్వాలి, ఇలాంటి గోల్స్ ఉన్న వారు ఎవరైనా ఉంటారో, అలానే ముందుగా లవ్ మ్యారేజెస్ కావాలి, ఏదైనా సరే 10 మందిలో ఒకరిలా కాకుండా 100 మందిలో ఒకరిలా ఉండాలి అనేటువంటి ఆ విధి విధానాలలో కావాలి, నాకు నేను అంటూ గుర్తింపు రావాలి అనుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నా, ప్రతి ఒక్కరికి చెడు అలవాటు అనేది ఏదో ఒకటి ఉంటుంది. దాన్ని ఈ పుష్కర కాలంలో పుష్కరాల్లో వదిలివేయడంతో వారికి ఖచ్చితంగా కలిసి వస్తుంది. ఇది పుష్కరాలకి ప్రత్యేకమైనటువంటి ఆచారం అన్నమాట. అలానే ఇంకా దానాలు కూడా చేయొచ్చా ఈ సమయంలో? ఖచ్చితంగా చేయొచ్చు దానాలు కూడా. వారికి ఉన్నటువంటి స్థితిగతుల ప్రకారంగా ముఖ్యమైనటువంటి దానం ఏంటంటే గోదానం, భూదానం అని ఉంటుంది. అక్కడ బ్రాహ్మణోత్తముడు గోదానం చేయాలి అంటే మంత్రాలతో చేస్తారు, భూదానం చేయాలంటే మంత్రాలతో చేస్తారు. ఆర్థిక స్థితిగతులు ఏమైనా ఉంటే కనుక రాహువు, కేతువు, అలానే శుక్రుడి దోషాలు ఉన్నా కూడా, కలత్ర దోషాలు ఉన్నా కూడా, ఇలాంటి పెళ్ళిళ్ళు కానటువంటి వారికి కుజు దోషం ఉన్నా, కాలసర్ప దోషం, నాగదోషం, ఇవన్నీ దోషాలకు సంబంధించినటువంటి పరిహారాలు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణోత్తములు తీసుకుంటారు. నవధానాలు అలానే ఇవన్నీ కూడా దానాలు తీసుకుంటారు కాబట్టి వారికి ఉన్నటువంటి దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోయేదానికి ఆచారం ఉంటుంది అక్కడ. ముఖ్యంగా వీరు చేయాల్సినటువంటి దానం ఏంటంటే పట్టిక. ఈ పట్టిక తీసుకుని వెళ్ళి మనము స్నానం ఆచరించడానికి ముందు లేదా మినపటిక అయినా సరే ఈ పట్టిక తీసుకొని తల మీద పెట్టుకొని తల చుట్టూ 7 సార్లు, తల దగ్గర నుంచి కాలు వరకు 7 సార్లు తీసేసుకొని నాకు ఉన్నటువంటి దోషాలన్నీ కూడా దీనిలోకి వచ్చేయాలని చెప్పేసి ఆ పట్టికని స్నానం చేసి నీటిలో వేయాలి. వేసేసి బయటకు వచ్చేయాలి. బయటకు వచ్చిన తర్వాత మనము ఏ వస్త్రాలతో అయితే స్నానం చేస్తామో ఆ వస్త్రాలు కూడా ఆ నీటిలో వదిలివేయాలి. ఖచ్చితంగా 2 ఒత్తులు వేసి మట్టి ప్రమిదలో ఒక ఏదైనా అమ్మవారు కానీ అయ్యవారు కానీ లేదా మనం స్నానం ఆచరించిన ఒడ్డు మీద 2 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ లేదా నువ్వుల నూనెతో కానీ 2 ఒత్తులు వేసేసి మట్టి ప్రమిదలో దీపారాయణ చేయాలి. ఇది చేస్తే ఖచ్చితంగా స్నానం చేసినటువంటి పుణ్యఫలం, ప్రతిఫలం ఖచ్చితంగా వీరికి లభిస్తుంది. ఇంకా ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు ఎవరికైనా ఉంటే మనం స్నానం ఆచరించే దగ్గర మట్టి కానీ ఇసుక కానీ తీసుకొని రావాలి. తీసుకొచ్చిన తర్వాత ఆ స్నానం చేసిన రోజు నుంచి 12 రోజులు లెక్కేసుకోవాలి. 12వ రోజు తర్వాత దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ కలిపేయాలి. అందులోను ఎవరైనా తీసుకెళ్ళొచ్చు, ఎవరైనా తీసుకురావచ్చు. ఈ తీసుకొచ్చిన మట్టి ఇసుక ఏదైతే ఉందో ఇది దేవుని మందిరంలో పెట్టేసి ప్రతిరోజు దీప నైవేద్యం పెట్టాలి. పెట్టిన తర్వాత ఈ 12 రోజుల తర్వాత దీన్ని తీసుకెళ్ళి కలపాలి. 12 రోజుల తర్వాత ఏ రోజైనా చేయొచ్చు. ఇది చేయడం ద్వారా అన్ని రకాల దోషాలు పోతాయి. ఈ పుష్కరాలు కూడా పుణ్య పుష్కరాలు కాబట్టి అన్ని రకాల ఇబ్బందులు, అన్ని రకాల దోషాలే కాకుండా పితృ శాపాలు, పితృ దోషాలు కూడా పోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా స్నానం ఆచరించే ప్రక్రియ మన పురాణాల కాలం నుంచి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు పుణ్యతులు అవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఈ సందర్భంగా ఇంకా పితృదోషాలకి ఒక ప్రత్యేకమైన సమయం అనుకోవచ్చు ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే పుష్కరాలు. అంతేండి, చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు.